బుష్ అనగానే చేతిలో విభూతి బయటకు వస్తుంది. గాల్లా అటు ఇటు చేతులు లిప్తే నిమ్మకాయ బయట పడుతుంది. కొబ్బరికాయ కొడితే నీళ్ళకు బదులు ఎర్ర రంగు నీళ్లు బయటకు వస్తాయి. చెప్పిన జాగల గుంత దవ్వుతే అండ్లకెళ్ళి రాగు శంబులు బయట పడతాయి. హే ఇట్లా ఒకటైంది మనోళ్ళు చేసే మ్యాజిక్లు మామూలుగా ఉండవబ్బా. గవన్ని చూసి ఉత్తగానే ఉబ్బిపోతారు జనం. వెనకటంటే నడిచింది గాని ఇప్పుడు సుత నమ్మితే మీ పని గిట్లనే అవుతుంది మళ్ళా. ముంగట దేవుళ్ళ విగ్రహాలు, కడక్ నోట్లు, బంగారు చైన్లు, రాగి చెంబులు, వెనకమర్ల ముసుగు దొంగలు. కానీ మెరిసేదంతా బంగారం కాదు, ఈ కాక నియంగా బాబా కాదు. మంది గుండ్లు కొట్టే మాయగాళ్ళు వీళ్ళంతా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మాయలు మంత్రాలతో ఒకరికి సూటి పెట్టి 15 లక్షలు గుంజిండ్రట. తండ్రికి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లుంటే తల్లికి సుత పానం మంచిగా లేదట. ఇంట్లోకి బాగు చేస్తాం, ఇంట్లేదో శక్తి ఉంది, పూజలు చేయాలని మత్పరిచ్చి పైసలు బంగారం గుంజిండ్రట పనిమంతులు. ఈ గ్యాంగులు అదే ఊరోళ్ళు కూడా ఉండే వరకు ఉత్తగానే నమ్మిండన్నట్టు. పూజా దుఃఖనవులకి విగ్రహాలు పెట్టె కొనుకొచ్చి ఇంటికి దగ్గరలోనే ఓ గుంత తీసి అందులో పెట్టిర్రట సాటుంగా. అందులో బంగారం ఉంది, ఇంకా పూజలు చేయాలి, లేదంటే తండ్రి కాలం చేస్తాడని ధమ్కి ఇచ్చిర్రట. Continue to demand more money, threatening him by saying if he don't pay more money his father will die. ఊకుకే పైసల కోసం సతాయిస్తుండే వరకు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొంగ బాబాల భాగవతం బయటపడ్డది. చూస్తున్నారు కదా, ఎవరో ఏదో చెప్పంగానే ఉత్తగానే బుగులు పడితే గిట్లనే మూస్తారు పైలం మరి.